అందరికీ నమస్తే. అందరూ జొన్న రొట్టె ఎట్లా చేస్తావని అడుగుతుండ్రు కదా. ఈరోజు జొన్న రొట్టె రెసిపీ చూపిస్తా, చూడండి రండి. ఇందులో అయితే ఇది జొన్నపిండి అండి. ఈ జొన్నపిండి జొన్నలు తెచ్చి ఇందులో 1 కిలో దొడ్డు బియ్యం వేసి 1/2 కిలో మినపగుళ్ళు వేసిన అనమాట. ఇట్లా పిండి పట్టించుకొచ్చినాము. ఇట్లా అయితే పిండి ఇట్లా సన్నం పట్టించుకొచ్చుకోవాలి. అంటే గిన్నెలో పట్టిస్తారు, తీసుకెళ్తే గిన్నెలో పట్టించుకొచ్చుకోవాలి. ఇప్పుడు రొట్టె ఎట్లా చేయాలనో చూపిస్తా, చూడండి. ఇట్లా ఇట్లా పిండి తీసుకొని ఇక్కడ కింద పోసుకుంటా అనమాట. ఇంత మనకి ఎంత అవసరమో అంతనే తీసుకోవాలి. కొంచెం పిండి పక్కకు పెట్టుకోవాలి. చూడండి బాగా ఇట్లా కొంచెం వేడిళ్ళు కాచుకోవాలన్నమాట. వేడిళ్ళు కాచుకొని ఈ వేడిళ్ళు తీసుకొని ఈ పిండిలో కలుపుకోవాలి. ఇట్లా పోసేసుకోవాలి. పోసేసుకున్న తర్వాత జొన్న రొట్టెకు పెంక ఇట్లా ఉండాలన్నమాట. పెంక పెట్టేసుకోవాలి. స్టవ్ ఫుల్ పెట్టుకోవాలి. వేడిళ్ళు పిండిలో పోసినాం కదా, ఇప్పుడు మళ్ళీ చల్లనీళ్ళు పోసుకోవాలి. ఇందులో గుండిలో ఇట్లా వేడిళ్ళు వేసుకొని వేడిళ్ళు తీసుకొని మరగబెట్టుకొని ఇట్లా కలుపుకోవాలి. డైరెక్ట్ చేతి పెట్టొద్దు, కాలుతుంది. ఎందుకంటే వేడి వేడి నీళ్ళు కదా, కాలే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లా కర్షతోని, మీరు ఏమంటారో తెలియదు, మేమైతే కర్ష అంటాము. మా తెలంగాణలో సలన్ కూడా అంటారు, కాకపోతే మేము కర్షనే అంటాము. చూడండి ఇట్లా గదిలో మళ్ళీ చల్లనీళ్ళు పోసుకోవాలి. వేడిళ్ళు పోసుకొని కలుపుకున్నాం కదా. ఫస్ట్ మళ్ళీ కొన్ని చల్లనీళ్ళు యాడ్ చేసుకుంటూ కాలుతుంటుంది అనమాట. పిండి మంచిగా ఇక చూడండి ఫ్రెండ్స్, ఇట్లా కలుపుకోవాలన్నమాట. పిండి ఈ విధంగా కలుపుకోవాలి. జొన్నపిండి అంటే ఎంత కలిపితే అంత మంచిగా వస్తుంది అనమాట రొట్టె. ఈ విధంగా కలుపుకోవాలి. ఇక ఇట్లా అంత మెత్తగా ఉండొద్దు, అంత గట్టిగా ఉండొద్దు. పిండి ఈ విధంగా ఉండాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా కలుపుకోవాలి. పిండి ఇక్కడ పెట్టుకొని మనకు ఎంత రొట్టె కావాలంటే అట్లా కొట్టుకోవాలి. అంత పిండి తీసుకోవాలి. ఇట్లా ఒట్టి పిండి తీసుకొని దీని కింద వేసుకోవాలి. నేను ఎట్లా వేస్తున్నా అట్లా చూపిస్తున్నా. నేను ఎప్పటికి ఇట్లనే వేస్తా రొట్టెలు. ఈ చేతి ఎందుకు పెడతామంటే రొట్టె కొట్టేటప్పుడు పక్కలకు సైడ్లకు ఇచ్చుకపోతుంది కదా, పగిలిపోతుంది. అట్లా పగులు రాకుండా రొట్టె కొడతామన్నమాట. మా తెలంగాణలో అయితే జొన్న రొట్టె చాలా ఫేమస్ అండి. నేను రొట్టె వేస్తే కొంచెం సౌండ్ వస్తుంది, ఏమనుకోవద్దు. ఇక ఇట్లా పగుళ్ళు వచ్చినప్పుడు ఇట్లా మన పచ్చిపిండి తీసుకొని ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఇట్లా పెట్టుకొని ఇట్లా కొట్టుకోవాలి. మీకు చిన్నగా చూపిస్తా, ఎందుకంటే పెద్ద పెద్దగా మీకు ఒకటేసారి పెద్దగా అంటే రావు. కొంచెం చిన్నగా నేర్చుకోవాలన్నమాట జొన్న రొట్టెలు. అయిపోయింది. ఇప్పుడు పెనం చూడండి. ఇగో పెనం హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు ఒక చుక్క నీళ్ళు వేసుకోవాలి. పెనం హీట్ ఎక్కిందనమాట. ఇట్లా డైరెక్ట్ తీసుకోవడానికి వస్తేనేమో సరిపోయి, నాకు ఇట్లా కట్ట ఉంది కదా, తీయడానికి రాదనమాట. ఇట్లా కర్ష రొట్టె కిందకి ఇట్లా అని లెఫ్ట్ హ్యాండ్ పెట్టి ఇట్లా తీసుకోవాలి. తీసుకొని ఇట్లా వేసుకోవాలి రొట్టె. ఇక దీనిపైన కొంచెం చల్లనీళ్ళు జీలకర్రేయాలన్నమాట. ఇది ఎందుకు జీలకరిస్తామంటే రొట్టె మాడిపోకుండా ఉంటుంది.
ఇట్లా తిప్పేసుకోవాలని. ఇప్పుడు తిప్పేసింది కూడా తీయలేవా? ఇట్లా తిప్పేసుకోవాలి. నీళ్ళు రుద్దింది తీయలేడు. మళ్ళీ ఇంకో రొట్టె వేసినప్పుడు చూపిస్తా. ఇది కాలుతూ ఉంటుంది. ఇంకో రొట్టె కొడతా చూడండి. ఇక ఈ రొట్టె కాలుతుంది కదా, ఈ రొట్టె కాలుతున్నప్పుడే ఇంకొక రొట్టెకి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. అది కాలుతూనే ఉంటుంది. మీకు రాకపోతే ఆ రొట్టె కాలినాక వేరే రొట్టె వేసుకోండి. ఎందుకంటే నాకు రొట్టెలు వస్తాయి కాబట్టి ఫాస్ట్గా చేయగలుగుతా. మా సార్ ఆ రొట్టెకి నీళ్ళు రుద్దేది అదన్నీ మర్చిపోయిండు, వీడియో తీయలేడు. ఆన్ చేసిండేమో అనుకున్నా, మర్చిపోయి తీయలేడంట. ఈ రొట్టెకి ఎట్లా నీళ్ళు రుద్దాలి, ఎట్లా కాల్చుకోవాలి మళ్ళీ చూపిస్తే చూడండి. ఇక ఇట్లా కాల్చుకోవాలి చూడండి ఫ్రెండ్స్. కొంచెం జొన్న రొట్టె కొంచెం మాడితే టేస్ట్ ఉంటుంది. మాడడం అంటే మరీ మాడొచ్చుకొని తినొద్దు. మాడ తినడం వల్ల కొంచెం క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటుంది. ఇదైతే కాలిపోయి ఇట్లా కొట్టుకోవాలి. పిండి మాత్రం ఇట్లనే ఉండాలి. అంత మెత్తగా ఉండొద్దు, అంత గట్టిగా ఉండొద్దు. ఇట్లా ఉండాలన్నమాట పిండి. మనం చపాతీ పిండికి ఎట్లా నానుపుకుంటామో అట్లా నానుపుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక అట్లా కర్చ ఈ రొట్టె కిందకి ఇట్లా జారిచ్చి హ్యాండ్ పెట్టి ఇట్లా తీయాలన్నమాట. తీసి పెనం పైన వేసుకోవాలి. ఈ పెనం వేడెక్కుంది కదా, పెనం పైన వేసుకోవాలి. ఈ రొట్టె కొంచెం కాలనివ్వాలి. ఇది మధ్యలోకి రాలేదు, అందుకనే చూపిస్తున్నా మీకు. ఇట్లా జరుపుకుంటున్నా మధ్యలోకి. ఇప్పుడు నీళ్ళు వేస్తున్నా చూడండి. తడిగుడ్డతో ఒక బట్టతోటి నీళ్ళు జవరాలన్నమాట. మీన నీళ్ళు రుద్దాలి. జవరాలంటే అర్థం కాదు, మా తెలంగాణలో జవరాలని అంటారు. రుద్దాలి. రొట్టె పైన, జొన్న రొట్టె పైన మొత్తం ఇట్లా నీళ్ళు రుద్దాలి. ఎందుకంటే పేలిపోకుండా అనమాట, పేలిపోకుండా నీళ్ళు రుద్దాలి. అది కాలుతూ ఉంటుంది చూడండి. ఇది కాలింది కదా ఫ్రెండ్స్. ఇక కాలితే ఇక్కడ అంచులు అనేటివి ఇట్లా పైకి లేస్తాయి అన్నమాట. కాలింది అని మనం తెలుసుకోవాలి. ఇక ఇట్లా ఇడిచిపెడుతుంది అనమాట పెంచు, లేకపోతే ఇడిచిపెట్టదు. ఇక కర్ష తీసుకొని ఇట్లా తిప్పేసుకోవాలి, అంతే. సింపుల్. జొన్న రొట్టె చాలా ఈజీ, నేర్చుకోండి. తిప్పేసుకోవాలి, అది కాలుతుంది అనమాట. ఇక ఇది కాల్చుకోవాలన్నమాట. ఇట్లా మళ్ళీ ఇటు సైడ్ తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని ఇట్లా ఒత్తుకోవాలి. చేతి కాల్చుకున్నారు. వేడి గుడ్డు ఉంటే కూడా తీసుకొని బట్టతో ఒత్తుకోవచ్చు. నాకైతే ప్రాక్టీస్ అయిపోయింది కాబట్టి నేను చేతితోనే చేస్తాను అన్నీ. ఈ పెంచు మాత్రం జొన్న పెంచే అయి ఉండాలి, జొన్న రొట్టె వేసే పెంచే అయి ఉండాలి. దోశ పెంక పైన జొన్న రొట్టె రాదండి, ఎవరు ట్రై చేయొద్దు. ఈ పెంక 200 ఉంటుంది, అంత ఎక్కువ కాస్ట్ ఉండదు. రొట్టె పెంక తెచ్చుకోవాలి. ఇది సలేం తెలుసు కదా, కర్ష. ఈ కర్ష ఉండాలి. ఓకే, రెడీ అయ్యింది రొట్టె. ఆ రొట్టె తీసేవరకు రొట్టె కొట్టేసిన అనమాట. నేను ఫాస్ట్గానే వేసేస్తా. చూడండి, ఇట్లా ఇట్లా కూడా వేసుకోవచ్చు మనము. రొట్టె మాడిపోకుండా ఉండాలంటే ఇట్లా చల్లనీళ్ళు జీలకరించుకోవాలి. అది కాలుతూ ఉంటుంది. ఇక రొట్టె మీద మళ్ళీ చల్లనీళ్ళ తడి బట్టతోటి బట్టకు తడి అంటించుకొని ఇట్లా రుద్దాలన్నమాట నీళ్ళు. ఎందుకంటే రొట్టె పేలిపోదు, చాలా మంచిగా వస్తుంది అనమాట. ఇది కాలుతుంది. ఇక రొట్టె కాలింది చూడండి ఫ్రెండ్స్. ఈ రొట్టె అయితే కాలింది. తిప్పేసుకుందాం చూడండి. మళ్ళీ ఇటు సైడ్ తిప్పేసుకోవాలి. ఇప్పుడు పొంగుతుంది అనమాట రొట్టె. రెండో సైడ్ తిప్పేసుకున్నప్పుడు ఇప్పుడు ఇట్లా అంచులు కాల్చుకోవాలి. అంచులు ఏంటంటే గ్యాస్ అంతటా పొంగది. కట్టెల పొయ్యి అయితే మొత్తం ఒకటేసారి కాలిపోతుంది. గ్యాస్ కదా, అంతటా పొంగదు. ఇట్లా కాల్చుకోవాలి. చాలా మెత్తగా మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్ రొట్టెలు. ఈ విధంగా వేసుకుంటే చూడండి ఎట్లా పొంగుతున్నాయో. అయ్యో పొంగుతున్నాయి చూడండి. మీకు చెప్తూనే ఒక 3 రొట్టెలు చేసిన. ఇంకా చాలా పిండి ఉంది చేయాలి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి చూపించలేకపోతున్నా అంతా. ఇక జొన్న రొట్టె
ఇవి జొన్న రొట్టెలు. ఈ విధంగా వేసుకోండి జొన్న రొట్టెలు, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.